పాక్ గుండెల్లో బుల్లెట్లు దింపడానికి భారత్ మరింత సన్నద్ధమవుతుంది. ఎప్పటికప్పుడు దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో దాయాదికి కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ ఆ తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లో నక్కి ఉన్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి ఆపరేషన్ మహాదేవ్ను చేపట్టింది. ఇందులో భాగంగా పెహల్గాం దాడిని పాల్పడిన 3 టెర్రరిస్టులను ఖతం చేసింది. ఇక ఆపరేషన్ మహాదేవ్ కంటిన్యూ అవుతుండగానే మిషన్ సుదర్శన్ చక్రను చేపట్టింది భారత ఆర్మీ. ఇందులో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా 6 అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్కు చుక్కలు చూపించబోతుంది మన ఆర్మీ. ఈ లేటెస్ట్ టెక్నాలజీ AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు సంబంధించి ఇండియన్ ఆర్మీ టెండర్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అడ్వాన్స్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ 30mm మల్టీ బారెల్ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ గన్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని సైన్యం నిర్ణయించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించిన మిషన్ సుదర్శన్ చక్రలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. 2035 నాటికి దేశానికి సమగ్రమైన మల్టీ లేయర్ కవచ్ సృష్టించడమే ఈ మిషన్ లక్ష్యం. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలోని పౌరులు, మత సంస్థలు లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలో ప్రజలు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మన సైన్యం ఇంటర్నేషనల్ బార్డర్తో పాటు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఉండే ముఖ్య ప్రాంతాలకు మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని భావించింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ గన్స్ వ్యవస్థ అనవసరమనుకుంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు చేయనుంది. ఇక AK-630 ఎయిర్ గన్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఇవి మానవ రహిత వైమానిక వాహనాలు, డ్రోన్లు, రాకెట్లు, ఆర్టిలరీ, మోటార్ వంటి ముప్పులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది వాతావరణాలకు అనువైన ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉండటంతో లక్ష్యాలను గుర్తించి వాటిని ఛేదించగలదు. ఈ గన్ వ్యవస్థను హై మొబిలిటీ వాహనం ద్వారా లాగగలిగే ట్రైలర్ కూడా అమరుస్తారు. ఇది 4 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంటుంది. నిమిషానికి 3000 రౌండ్ల వరకు ఫైరింగ్ సామర్థ్యం దీనికి ఉంది.